ఈ వీడియోలో వచ్చేసి ఒక సాలరీడ్ ఇండివిజువల్ పర్సన్ ఉన్నారనుకోండి. ఆ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ డిడక్షన్స్ క్లెయిమ్ చేయొచ్చు, ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు అనే డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలరీ ఇండివిజువల్ పర్సన్స్ ఉంటాం, వాళ్ళు ఏ రిటర్న్ సబ్మిట్ చేయాలి, ఏ ఫామ్ సబ్మిట్ చేయాలి ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23, అంటే ఇది లేటెస్ట్ ఇయర్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీఆర్ 1 అనేది ఒకటి ఉంటుంది, సహజ్ అప్లికబుల్ ఫర్ ఇండివిజువల్. ఎవరైతే వాళ్ళకి శాలరీ ఆర్ పెన్షన్ ఉందో అండ్ వాళ్ళ 1 హౌస్ ప్రాపర్టీ అంటే 2 హౌస్ ప్రాపర్టీస్ ఉంటే ఫామ్ మారుతుంది, ఐటీఆర్ 2కి వచ్చేస్తుంది. బట్ ఒకటే హౌస్ ప్రాపర్టీ అండ్ శాలరీ ఇన్కమ్ ఉండి అండ్ అదర్ సోర్స్లో ఇంట్రెస్ట్, ఫ్యామిలీ పెన్షన్, డివిడెండ్ ఎసెట్రా, ఇట్లా 3 హెడ్స్, శాలరీ హెడ్, 1 ప్రాపర్టీ హౌస్ ప్రాపర్టీ హెడ్ అండ్ అదర్ సోర్స్, ఈ 3 హెడ్స్ ఉండి అండ్ అతని యొక్క అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 ఉంటే ఈ ఐటీఆర్ 1లో ఫైల్ చేస్తాము. సో ఆ పర్సన్ కంపల్సరీ రెసిడెంట్ పర్సన్ అయి ఉండాలి. అతని టోటల్ ఇన్కమ్ అప్ టు 50 lakhs లోపే ఉండాలి. ఈ 4 హెడ్సే ఉండాలి, శాలరీ, 1 హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్స్, అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 ఉన్న వాళ్ళు ఐటీఆర్ 1ని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఈ శాలరీ అనేది త్రూ డైరెక్టర్ అనుకోండి, ఒక కంపెనీలో డైరెక్టర్ ఉండి శాలరీ రిసీవ్ చేసుకుంటున్నా, ఆర్ ఏమైనా అన్లిస్టెడ్ షేర్స్ ఉంటే ప్రీవియస్ ఇయర్లో, ఆర్ వేరే అవుట్ సైడ్ కంట్రీలో అసెట్స్ ఉంటే, ఆర్ సైనింగ్ అథారిటీ పర్సన్ అనే పర్సన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నా, ఆర్ ఎనీ అదర్ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియా నుంచి ఉంటే, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ టీడీఎస్ అండర్ సెక్షన్ 194N, ఇది క్యాష్ విత్డ్రాల్ చేసినప్పుడు టీడీఎస్ ఏమైనా డిడక్ట్స్ అయి ఉంటే అట్లాంటి కేసులో ఆర్ క్యాష్ పేమెంట్స్ ఆర్ డిడక్షన్స్ ఆఫ్ ఈఎస్ఓపి, డిఫర్డ్ అండ్ ఈఎస్ఓపి, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లానింగ్స్ ఏమన్నా ఉన్నా, ఆర్ వేరే హెడ్స్ నుంచి ఏమన్నా బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఉంటే అప్పుడు మీకు ఐటీఆర్ 1 అప్లికబుల్ కాదు. ఒకవేళ నేను రెసిడెంట్ పర్సన్ అయ్యి నాకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10,000 అబోవ్ ఉంటే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు కదా. బట్ నాకు టీడీఎస్ డిడక్ట్ చేయించుకోవాలి అని లేదనుకోండి, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ఉండాలంటే నేను బ్యాంక్కి ఒక ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఆ ఫామ్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు డిడక్ట్ చేయరు. ఎవరైతే రెసిడెంట్ పర్సన్ ఉంటారో వాళ్ళ ఏజ్ 60 years బిలో ఉంటారో వాళ్ళు ఫామ్ 15G అనేది సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయకూడదు ఏదైనా అమౌంట్ ఉంటే. అండ్ ఒకవేళ వాళ్ళు సీనియర్ సిటిజన్ అయితే, అంటే వాళ్ళ ఏజ్ 60 years ఆర్ మోర్ ఉంటే అప్పుడు వాళ్ళు 15H ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్స్ ఏవైతే సబ్మిట్ చేస్తారో 15G ఆర్ 15H ఫామ్స్ని సబ్మిట్ చేసిన వాళ్ళకి టీడీఎస్ అనేది డిడక్ట్ చేయకూడదు. వీళ్ళకి ట్యాక్స్ రేట్స్ ఎట్లా ఉంటాయంటే, ఏజ్ గ్రూప్ లెస్ దెన్ 60 years ఉంటే వాళ్ళకి అప్ టు 2,50,000 వరకు నిల్, అండ్ 2,50,000 నుంచి 5 lakhs వరకు 5% ఉంటుంది, 5 lakhs నుంచి 10 lakhs వరకు 20% ఉంటుంది, అండ్ అబౌవ్ 10 lakhs ఉంటే 30% ఉంటుంది. ఇది ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ రెజ్యూమ్. అండ్ ఇంకొక కొత్త రెజ్యూమ్ కూడా వచ్చింది, అది ఏది 115BAC, అది కొత్త స్లాబ్ రేట్స్ అనమాట. ఇక్కడ ఈ స్లాబ్ రేట్స్లో ఏమవుతుందంటే మీరు డిడక్షన్స్ ఏమన్నా ఉన్నా ఆ డిడక్షన్స్ ఏం క్లెయిమ్ చేయకుండా డైరెక్ట్ ఈ పర్సంటేజ్లో పే చేయాలి అనుకుంటే ఈ పర్సంటేజ్లో పే చేయొచ్చు. అప్ టు 2,50,000 వరకు నిల్, 2,50,000 నుంచి 5 lakhs వరకు 5% పడుతుంది, 5 lakhs నుంచి 7,50,000 వరకు 10% పడుతుంది, 7,50,000 నుంచి 10 lakhs వరకు 15% పడుతుంది, 10 lakhs నుంచి 12,50,000 వరకు 20% పడుతుంది, 12,50,000 నుంచి 15 lakhs వరకు 25%, 10 lakhs నుంచి 12,50,000 వరకు 20% పడుతుంది, 12,50,000 నుంచి 15 lakhs వరకు 25% పడుతుంది, అబోవ్ 15 lakhs ఉన్నప్పుడు 30% పడుతుంది. సో ఇన్ని స్లాబ్ రేట్స్ ఉంటాయి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్తే. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఓన్లీ 3 రేట్స్ మాత్రమే ఉంటాయి, 5%, 20%, 30%. ఇక్కడ 5, 10, 15, 20, 25, 30 అంటే 5 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సీనియర్ సిటిజన్స్, నాన్ సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్కి కొన్ని రేట్స్ మారుతాయి. అండ్ ఇంకా ఒకవేళ మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మనం హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఇంట్రెస్ట్ ఏమన్నా హౌసింగ్ లోన్కి సంబంధించి ఆర్ హౌస్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ ఏమన్నా లోన్ తీసుకొని దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ పే చేస్తుంటే సెక్షన్ 24B కింద మీరు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇది ఓల్డ్ రెజ్యూమ్లో మాత్రమే క్లెయిమ్ చేయడానికి వస్తుంది. ఒకవేళ మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కనకపోతే ఈ ట్యాక్స్ డిడక్షన్ అనేది రాదు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఒకవేళ మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకోండి, మీరు ఉన్న ఇంటికే మీరు ఉండాల్సిన ఇంటికే మీరు కన్నా లోన్ తీసుకొని చేస్తున్నారు అనుకోండి, కన్స్ట్రక్షన్ కానీ రిపేర్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ చేస్తుంటే అది వచ్చేసి ఆనర్ ఆఫ్టర్ 1/4/1919 ఉన్నా ఆర్ ఆనర్ ఆఫ్టర్ 1/4/1919 ఉంటే, ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆర్ మీరు కొత్త హౌస్ని పర్చేజ్ చేయడానికి అయితే 2 lakhs వరకు మీకు
డిడక్షన్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంతకుముందు ఉన్న హౌస్ని వాటికి సంబంధించి మీరు రిపేర్ చేస్తుంటే అది 30,000 వరకు డిడక్షన్ వస్తుంది. ఒకవేళ బిఫోర్ 1/4/1999 అయితే 30,000 ఉండే. ఒకవేళ ఆ హౌస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది లెట్అవుట్ కి సంబంధించి అనుకోండి, ఎనీ టైం మీరు ఎప్పుడైనా తీసుకోండి ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ పర్చేజ్ చేయడానికి కానీ, యాక్చువల్ వాల్యూ ఎంతైతే పే చేస్తారో అంటే ఇంట్రెస్ట్ మీరు పే చేసే అమౌంట్ ఒక 5 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తే 5 lakhs మొత్తం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ సెల్ఫ్ ఆక్యుపైడ్ లో 5 lakhs కానీ మీరు ఇంట్రెస్ట్ పే చేస్తే ఓన్లీ 2 lakhs వరకే అలవబుల్. ఇప్పుడు మెయిన్ సెక్షన్ చూద్దాము. ఏవైతే మీరు ట్యాక్స్ తగ్గించుకోలే అనుకుంటున్నారో, ట్యాక్స్ తగ్గించుకోవడానికి మీరు చేరిన ఇన్వెస్ట్మెంట్ కానీ ఆర్ మీరు పెట్టాల్సిన ఎక్స్పెండిచర్ కానీ అప్పుడు ఏవైతే మీరు పెడతారో వాటిపైన మీకు డిడక్షన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ సెక్షన్ అండ్ ఈజీలీ అవైలబుల్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 80C. సెక్షన్ 80Cలో ఏముంటాయంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది అండ్ సబ్స్క్రిప్షన్ టు సర్టెన్ ఈక్విటీ షేర్స్. కొన్ని ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ మీకు 80Cలో డిడక్షన్ వస్తుంది. అండ్ ట్యూషన్ ఫీజెస్, మీ పిల్లలకి సంబంధించి ఏమైనా ట్యూషన్ ఫీజెస్ పేమెంట్ చేస్తుంటే, ఆ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ NSC స్కీమ్స్ కింద చేస్తుంటే, హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్, మనం పైన సెక్షన్ 24 కింద హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ గురించి చెప్పిన, ఇక్కడ హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ 80Cలో తీసుకుంటాం. అండ్ కొన్ని వేరియస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఈ డిడక్షన్స్ మొత్తం ఇవన్నీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే మీరు ఎక్స్పెండిచర్ పెడితే అప్ టు 1,50,000 వరకు మీకు డిడక్షన్ వస్తుంది. 80Cలోని 80CCC అనే ఒకటి ఉంటుంది. ఇది ఏమంటే అన్యూటీ ప్లాన్ ఆఫ్ LIC ఆర్ అదర్ ఇన్సూరెన్స్ టువర్డ్స్ పెన్షన్ స్కీమ్. కొన్ని పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి, ఆ పెన్షన్ స్కీమ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఉంటాయి కదా, వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని 1,50,000 వరకు మీకు డిడక్షన్ వస్తుంది. సో మీరు ఎవరైతే ట్యాక్స్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అండ్ 1,50,000 వరకు డిడక్షన్స్ క్లెయిమ్ చేయండి. నెక్స్ట్ 80CCDB, ఇది ఏమంటే పెన్షన్ స్కీమే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఎక్స్క్లూడింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80CCD. ఆ పైనది కాకుండా ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్కీమ్ లో కానీ మీరు చేస్తే మీకు ఈ అడిషనల్ 50,000 డిడక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 80CCD2లో ఏం జరుగుతుంది అంటే TDS, ఈ డిడక్షన్స్ టువర్డ్స్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో, ఎంప్లాయీకి సంబంధించిన ప్రొవైడ్ చేస్తుంటారో ఆ ఎంప్లాయర్ త్రూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ PSU కానీ స్టేట్ గవర్నమెంట్ వీటికి సంబంధించి ఉంటే డిడక్షన్ అప్ టు 10% వస్తుంది. ఒకవేళ ఆ ఎంప్లాయర్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు అయితే డిడక్షన్ 14% వరకు వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అండ్ యూజ్ఫుల్ సెక్షన్ ఏమంటే సెక్షన్ 80D. 80Dలో ఏం జరుగుతుంది అంటే డిడక్షన్ టువర్డ్ పేమెంట్స్ మేడ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ ప్రివెంట్ హెల్త్ చెకప్. ఇక్కడ 2 డిడక్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒకటి అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్. హెల్త్ చెకప్ చేయించుకున్నా అంటే ఏమన్నా డిసీజెస్ రాకముందుకు ప్రివెన్షన్ కోసమే మీరు ముందనే చెకప్స్ చేసుకుంటుంటే ఆ చెకప్ సంబంధించిన మీకు మెడికల్ రిపోర్ట్స్ మీతో ఉంటే మీరు ఒక 5,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ మీ హెల్త్ కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అప్ టు 25,000 వరకు తీసుకోవచ్చు. అది ఇండివిజువల్ పర్సన్ కి అయితే. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయితే మీకు 50,000 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి మాట్లాడతాం చూడండి 80Dలో. 80Cలో వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడతాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ డిఫరెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ డిఫరెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి 80Dలో తీసుకుంటాము, లైఫ్ ఇన్సూరెన్స్ అయితే 80Cలో తీసుకుంటాము. సో మీరు ఎవరికి తీసుకోవచ్చు అంటే ఫర్ సెల్ఫ్ కానీ ఆ స్పౌస్ కానీ ఆ డిపెండెంట్ చిల్డ్రన్స్ కానీ. డిపెండెంట్ అంటే మీ పైన డిపెండెంట్ అయ్యి ఉండాలి. మీ పైన డిపెండెంట్ అని ఎప్పుడో చెప్తామంటే వాళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది ఉండకూడదు. అవి వాళ్ళ శాలరీ ఇన్కమ్ కానీ వాళ్ళు వారాంతకి వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి శాలరీ ఇన్కమ్ వస్తుంది, అప్పుడు మీరు డిపెండెంట్ అని చెప్పడానికి రాదు. డిపెండెంట్ అయిన వాళ్ళు మాత్రమే మీరు ఈ సెక్షన్ 80Dలో డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. అండ్ మీకోసమే కాకుండా మీ పేరెంట్స్ కోసం కూడా మీరు పెడితే, మీ పేరెంట్స్ కోసం ఈ హెల్త్ చెకప్స్ వాళ్ళకన్నా చేపిస్తుంటే ఏ డిసీజెస్ రాకుండా 5,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు. ఆర్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే వాళ్ళ పేరు పైన ఒక 25,000 వస్తుంది. ఒకవేళ మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే 25,000 వస్తుంది. డిడక్షన్స్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెండిచర్ ఇంకా సీనియర్ సిటిజన్, ఒకవేళ
ప్రీమియం ఏమైనా పే చేసినా అనుకోండి, సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఒకవేళ మెడికల్ ఎక్స్పెండిచర్ అయినా కూడా అది కూడా డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. బట్ ప్రీమియం కి ఏమి ఇన్సూరెన్స్ కవరేజ్ అవసరం లేదు. అండ్ ఫర్ స్పౌజ్ డిపెండెంట్ చిల్డ్రన్స్ కి 50,000 వరకు, అదే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కానీ అయితే పేరెంట్స్ కానీ 50,000 వరకు వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 80DD. 80DD అంటే ఎవరైతే డిసేబుల్ డిపెండెంట్ పర్సన్ ఉంటారో, డిసేబుల్ డిపెండెంట్ పర్సన్ అంటే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఆ పర్సన్ మీ పైన డిపెండ్ అయి ఉంటే ఆ పర్సన్ కి సంబంధించి మీరు ఏమైనా ఎక్స్పెండిచర్ పెడితే ఆ ఎక్స్పెండిచర్ కి మీరు క్లెయిమ్ చేయొచ్చు. ఎంత ఎక్స్పెండిచర్ పెడితే ఎంత వస్తుంది? ఫ్లాట్ డిడక్షన్. ఈ ఫ్లాట్ డిడక్షన్ లో ఏమవుతుందంటే, మీరు ఈవెన్ త్రో ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఒక టాబ్లెట్ తీసుకొచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రోసిన్ టాబ్లెట్ అనుకోండి 5 రూపీస్ పడుతుంది, ఆ 5 రూపీస్ టాబ్లెట్ తీసుకొచ్చినా మీరు 75,000 దాకా డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకడ్, మీరు ఎంత ఎక్స్పెండిచర్ ఇంకా అనేది సంబంధం లేదు. అతనికి డిజేబిలిటీ ఉండాలి, ఆ డిజేబుల్ పర్సన్ మీ పైన డిపెండ్ అయ్యి ఉండాలి. అప్పుడు మీరు ఎంత ఎక్స్పెండిచర్ పెడతా, ఈవెన్ 5 రూపీస్ పెట్టినా మీకు 75% ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ ఆ పర్సన్ కి సివియర్ డిజేబిలిటీ ఉందనుకోండి, మీన్స్ ఆ డిజేబుల్ పర్సన్ కి 80% ఆర్ మోర్ ఉంటే 1,25,000 ఫ్లాట్ డిస్కౌంట్, ఫ్లాట్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. సో ఈవెన్ 5 రూపీస్ ఆ 10 రూపీస్ ఎంతన్నా ఎక్స్పెండిచర్ పెట్టండి, మీరు పెట్టిన ఎక్స్పెండిచర్ తో వాళ్ళకి సంబంధం లేదు. జస్ట్ పర్సన్ ఉండాలి, ఆ పర్సన్ దగ్గర ఒక సర్టిఫికేట్ ఉండాలి. అంటే డిసేబుల్ 80% మోర్ ఉందా, ఆ బిలో 80% ఉందా. బిలో 80% ఉంటే 75,000, అబోవ్ 80% ఉంటే 1,25,000 ఫ్లాట్ డిడక్షన్ క్లెయిమ్ చేయండి అండ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. నెక్స్ట్ 80DDB, డిడక్షన్ టువర్డ్స్ పేమెంట్ మేడ్ టువర్డ్స్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ డిపెండెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డిసీజెస్. ఇక్కడ ఏమంటే, ఇక్కడ పైన మనకి డిసీజెస్ గురించి ఏం చెప్పరు, అతనికి ఒక డిజేబిలిటీ ఉంటే అది వస్తుంది. ఇక్కడ కొన్ని డిసీజెస్ ని స్పెసిఫై చేసినారు, ఆ డిసీజెస్ లో కన్నా మీకు మీ పర్సన్ ఉంటే, అంటే కొన్ని లిస్ట్ ని ప్రొవైడ్ చేసినారు, ఆ మీ పర్సన్ ఆ లిస్ట్ లో కన్నా కవర్ అయ్యే డిసీజెస్ తో సఫర్ అవుతుంటే వాటిపైన మీరు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసి ఉంటే అప్పుడు మీకు ఒక 40,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్ ఒకవేళ ఆ పర్సన్ సీనియర్ సిటిజన్ అయితే 1 lakh వరకు మీరు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ 80E లో ఏం జరుగుతుందంటే, డిడక్షన్ టువర్డ్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ ఆన్ లోన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ రిలేటివ్. మీరు కానీ మీ రిలేటివ్ పర్సన్ కానీ, మీ రిలేటివ్ అంటే మీ డాటర్ ఆర్ సన్ అట్లాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ కోసం ఒక లోన్ తీసుకోండి. ఆ ఎడ్యుకేషన్ లోన్ పైన మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తారో ఆ టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతైతే పే చేస్తారో ఆ లోన్ తీసుకున్నానికి, ఆ టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ మొత్తం మీరు డిడక్షన్ కి క్లెయిమ్ చేయొచ్చు. హ్యాస్ బై సెక్షన్ 80E లో క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్ 80EE ఏం చెప్తా అంటే, డిడక్షన్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ ఆన్ లోన్. ఇది కొత్త సెక్షన్. ఇది ఏం చెప్తా అంటే, ఏమన్నా మీరు రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ తీసుకుంటుంటే పర్చేజ్ చేయడానికి, దానికి సంబంధించిన శాంక్షన్ వచ్చేసి 1st April 2016 to 31st March 2017 వరకు ఉంటే, ఆ ఇయర్ లో ఉంటే మీరు అడిషనల్ గా ఒక 50,000 డిడక్షన్ ఇంట్రెస్ట్ మీరు పే చేసి ఉంటారు కదా, ఆ ఇంట్రెస్ట్ పైన ఒక అడిషనల్ 50,000 డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇది ఏమంటే సెక్షన్ 24B కాకుండా అండ్ సెక్షన్ 80Cలో ప్రిన్సిపల్ కాకుండా ఇది అడిషనల్ బెనిఫిట్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్ హౌస్ ఉండాలి అన్న ఎయిమ్తో ఈ డిడక్షన్ ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ డిడక్షన్ అవైలబుల్ ఓన్లీ టు ఇండివిజువల్స్ టువర్డ్స్ పేమెంట్ ఆఫ్ మేడ్ అండ్ లోన్ టేకెన్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్. ఒకవేళ మీరు లోన్ తీసుకొని హౌస్ ని కన్స్ట్రక్షన్ చేస్తుంటే, ఆ హౌస్ ని పర్చేజ్ చేస్తుంటే, లోన్ అనేది 1st April 2019 to 31st March 2022లో ఉంటే అండ్ పైన 80EEలో మీరు డిడక్షన్ క్లెయిమ్ చేయకుంటే అప్పుడు మీరు సెక్షన్ 180EEAలో 1,50,000 డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ 80EEB ఏం చెప్తా అంటే, మీరు ఇప్పుడు బయట మార్కెట్ లో ఎట్లుందా అంటే, వెహికల్స్ అనేది ఎలక్ట్రానికల్ వెహికల్స్ అండ్ హైడ్రిక్ గ్యాసిడ్ వెహికల్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మీరు కనుక పర్చేజ్ చేస్తుంటే, ఆ వెహికల్ ని పర్చేజ్ చేయడానికి మీరు ఏమైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మీరు ఎంతైతే పే చేస్తుంటారో ఆ ఇంట్రెస్ట్ కి అప్ టు 1,50,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. వెహికల్ అన్నానని ఏ పడితే ఆ వెహికల్ అని చెప్పకండి, ఓన్లీ ఎలక్ట్రానిక్ వెహికల్ అయితేనే మీకు డిడక్షన్ వస్తుంది. నేను కార్ కొన్నాను, నేను బైక్ కొన్నాను, వాటికి డిడక్షన్ రాదు. ఓన్లీ ఎలక్ట్రానిక్
ఎలక్ట్రికల్ వెహికల్ మీరు కొంటే వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ మాత్రమే మీకు డిడక్షన్ వస్తుంది అండర్ సెక్షన్ 80EEB. అది కూడా 1/4/2019 to 31st March 2023 వరకు మాత్రమే. అంటే ఇది ఎక్స్టెన్షన్ చేయొచ్చు. చూద్దాం.